హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ పాలకూర పప్పు. ఈ పాలకూర పప్పు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు పాలకూర పప్పును ఎలా చేసుకోవాలో చూడండి. చిన్న పాలకూర కట్టలని 4 తీసుకున్నాను. పాలకూరని చిన్నగా కట్ చేసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 12 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పాలకూరను వేసుకోవాలి. ఇలా పాలకూర మొత్తం వేసేసుకున్న తర్వాత 1/2 కప్పు పెసరపప్పును బాగా వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. పెసరపప్పును నేను నానబెట్టుకోలేదు, డైరెక్ట్గానే కడిగి వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వాలి. 1/2 కప్పు దాకా పప్పును తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు దాకా వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని 10 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. పప్పు ఇలా ఉడికితే సరిపోతుంది. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పెసరపప్పు ఇలా పలుకుగా ఉంటేనే పాలకూర పప్పు టేస్ట్ బాగుంటుంది. అంతే, టేస్టీ పాలకూర పప్పు రెడీ. ఈ పాలకూర పప్పు రైస్, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ పాలకూర పప్పు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.